వావిళ్ళవారి పండితుడు రాశాడండి. 3-4 ఎక్కడ 3-4 6 పేజీలు రాశాడు మహానుభావుడు. చాలా బాగా రాశాడు, అద్భుతంగా రాశాడు. అయితే అది చాలా స్కొలాస్టిక్ గా ఉంటుంది, మీకు అనవసరం. ఇంకా దానిలో పడిపోయారంటే దండకారణ్యంలో సంచరిస్తున్నట్టే. మనం నల్లమల ఫారెస్ట్ దేని నోట పడతామో ఏమో, మనం బయటపడలేము. దాని సారాంశం మాత్రం చెప్పుకుంటే సరిపోతుంది. దాని సారాంశం చాలు మనకు. బౌద్ధంలో 4 వాదాలు ఉన్నాయండి. ఇంకెందుకు వచ్చిన గొడవ? 4 వాదాలు. మొదటిది మాధ్యమిక వాదం అండి, రెండవది యోగాచార మతం అండి, మూడవది సౌత్రాంతిక అండి, 4వది వైభాషిక అండి. ఇక పేర్లు గురించి మనం బెదిరిపోనక్కర్లేదు. భగవత్పాదులు 4 కలిపి 3గా విభజించాడు సూత్రభాష్యంలో. 3కి ఖండన మండనాలు అన్ని జరిగిపోయాయి. అది అలా ఉంచండి. మాధ్యమికులు అనే మాట ఏంటంటే అంతా శూన్యమేనండి. అంతా అంటే అర్థం 2 కదండి ఉండేది. నా జ్ఞానము, అక్కడ జ్ఞేయము, చూచే నేను, చూడబడే ప్రపంచం, ఈ 2గా. ఈ 2 గురించే చెప్పాలి. ఎవడేం చెప్పినా వాడంటాడు మాధ్యమికుడు ఇది అబద్ధమే అది అబద్ధమే, 2 శూన్యమే, మాట్లాడకండి అన్నాడు. చచ్చేటప్పటికి 2 పోతాయి. అది వస్తుంది మ్యాటర్, మైండ్ చచ్చిపోతుంది. బోత్ మైండ్ అండ్ మ్యాటర్ విల్ పెరిష్, నథింగ్ ఈజ్ ఇంపెరిషబుల్. ఇది సర్వశూన్యవాదం మాధ్యమికులు. ఇంకొకరున్నారండి వైభాషికులు. వాళ్ళేమంటారంటే సర్వ అస్తిత్వవాదం అండి. కాదు, సౌత్రాంతికులండి. సౌత్రాంతికులు ఏమంటారంటే సర్వ అస్తిత్వం, లోపల ఉంది వెలపలా ఉంది. ఆ మాట ఎట్లా మాట్లాడతారా మీరు? నేను జ్ఞానం పెట్టుకొని చూస్తున్నాను కదరా ప్రపంచాన్ని, చూస్తూ ఉంటే ప్రపంచం కనపడుతున్నది కదరా, మరి ఇది లేకపోతే ఎలా చూడగలను, అది లేకపోతే ఎలా కనపడుతుంది, కాబట్టి ఉన్నాయిరా ఈ రెండు ఫ్యాక్ట్సేరా అంటారు ఈ సౌత్రాంతికుడు. వాడేమన్నాడు 2 ఫిక్షన్ ఏమన్నాడు వాడు. వీడు 2 ఫ్యాక్టేనంటాడు వీడు. ఇవి ఎక్స్ట్రీమ్స్ అండి బౌద్ధులలో. అదొక కొస, ఇదొక కొస. ఈ మధ్యలో 2 ఉన్నాయండి, అటుగాక ఇటుగాక. ఒకడు యోగాచారుడండి, వీడేనండి విజ్ఞానవాది. వీడికి మరొక పేరు విజ్ఞానవాది. వీడేమంటాడంటే యోగాచారుడు లోపలే ఉన్నది వెలపల లేదంటాడు. అంటే మన జ్ఞానమే ఉన్నది కానీ అక్కడ పదార్థాలు లేవు, మ్యాటర్ లేదు, దాన్ని గ్రహించేటువంటి జ్ఞానం ఉన్నది. ఇది అద్వైతానికి చాలా దగ్గరగా వస్తుంది. ప్రపంచం మిథ్య అంటాడు వాడు. ఏదిరా తథ్యం? మన జ్ఞానం అండి అంటాడు. అయితే అద్వైతమే కదా? కాదు. ఎందువలనంటే ఆ జ్ఞానం వృత్తి జ్ఞానం. వాడు ఒప్పుకున్నది సాక్షి జ్ఞానాన్ని కదా, అక్కడ ఉన్నది డిఫరెన్స్. వాడు ఎప్పటికప్పుడు మారుతున్న జ్ఞానమే జ్ఞానం అని అంటాడు. అనేకత్వం ఒప్పుకున్నాడు. అది భగవత్పాదుల అబ్బో సూత్రభాష్యంలో చించి చెండాడారు కదండి, అక్కడ వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. మళ్ళీ మననం చేయాలనుకోండి, ఎవరికి శ్రవణం చేసి వచ్చేసాం మనం. ఇకపోతే సౌత్రాంతికుడు ఏమంటాడంటే, సౌత్రాంతికుడు కాదు వైభాషికుడు ఏమంటాడంటే బాహ్యాస్తిత్వం అంటాడు. వెలపలే ఉన్నది, ప్రపంచమే ఉన్నది అని అంటాడు. ఇంకేమీ లోపల లేదని అంటాడు. మనం చచ్చిపోతే ఏం లేదు, అది మాత్రం ఉన్నది అంటాడు. మనం చస్తే మనం పోతాం కానీ అది ఉంటుందని అంటాడు వీడు వైభాషికుడు. అది చచ్చింది మనమే ఉంటానంటాడు మాధ్యమికుడు. మాధ్యమికుడు కాదు, యోగాచారుడు. వీడు విజ్ఞానవాది. విజ్ఞానవాది ఏమంటాడంటే లోపల ఉంటుంది, బయట ఏం లేదు పొమ్మన్నాడు. వైభాషికుడు ఏమంటాడంటే బయటనే ఉన్నది, లోపల లేదని అంటాడు. ఈ ఇద్దరు మధ్యలో ఇటు అటు మాట్లాడుతున్నారు. మొట్టమొదట చెప్పిన వాడు మాధ్యమికుడు ఏమన్నాడు, లోపల లేదు వెలపలా లేదు పొమ్మన్నాడు. వీడి సౌత్రాంతికుడు ఏమన్నాడు, లోపల ఉన్నది వెలపల ఉన్నది. లోపల వెలపలా ఉన్నదని ఒకడు, లోపల లేదు వెలపల లేదని ఒకడు, లోపల మాత్రం ఉన్నది వెలపల లేదని ఒకడు, వెలపల మాత్రం ఉన్నది లోపల లేదని ఒకడు. అబ్బా పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో ఎగ్జాస్ట్ చేసి పారేశారు. మొత్తం చిన్న భిన్నం చేసి పారేశారు మొత్తం సృష్టినంతా ఈ 4 చేరి. ఇంతే మాట. అయితే ఇప్పుడు ఏమిటంటారు దీనికి దానికి ఏమిటి ఇప్పుడు లంగర్ ఎలాగా అందాలి చెబుతాం. ఇప్పుడు సురేశ్వరాచార్యులు చెప్పే మాట ఏమిటి? ఆత్మ ఉన్నది, మిగతాది లేదని. సర్వం ఏకాత్మేనని, ఆత్మకు భిన్నంగా మరి ఏం లేదని, ఉన్నదంతా ఆత్మస్వరూపంగా ఏకమేనని. ఇప్పుడు ఈ బౌద్ధ వాదాలు దానికి విరుద్ధం. ఎలాగా? అంతా శూన్యమనన్నా ఆత్మను ఒప్పుకోలేవాడు, అంత నిజమేనన్నా ఏకాత్మను ఒప్పుకోలేవాడు. అంతా శూన్యమన్నప్పుడు ఆత్మనే అసలు ఒప్పుకోలే. అంతా ఉన్నదేనన్నప్పుడు కూడా వాడు జ్ఞానము జ్ఞేయము 2 ఒప్పుకున్నాడే, విరుద్ధంగా ఒప్పుకుంటున్నాడు. 2 కలిపి జ్ఞానమే అనే మాట ఒప్పుకోవాలి. అప్పటికి 2 ఎగిరిపోయాయి.
లోపల ఉన్నది వెలపలలేదు అనేవాడు ఎస్కేపిస్ట్. ప్రపంచం లేదని అంటున్నాడు, అది అద్వైత ఒప్పుకోడు. ప్రపంచం కూడా ఉన్నదని అంటాడు. పరమాత్మగా అది ఉన్నది, ప్రపంచంగా అనిర్వచనీయమనను. ప్రపంచం లేదనంటే ఒప్పుకోడండి, అద్వైత ఒప్పుకోడండి. అసలు ముందు వినదుంపలుగా మెటీరియలిస్ట్ కాదండి, వాడు ఐడియలిస్ట్. ప్రపంచం ఉన్నదని అంటున్నాడు, నువ్వెక్కడున్నావు? భగవత్పాదులకు మహాకోపం, ప్రపంచం లేదని ఎవడైనా అన్నాడంటే నడువులు ఎరగొడతానన్నాడు ఆయన. ఈ మాట విన్నారు? అలా అన్నవాడు బౌద్ధుడు అన్నారు ఆయన. వాడు బౌద్ధుడు అంటే మా ప్రాణం తీస్తారేంద్రా మీరు? మేము లేదన్నామంటారా? ప్రపంచం అభావుని మేము అన్నామా? అయితే మరి మీరే కదండి ప్రపంచం అంతా బ్రహ్మస్వరూపు. అట్లా చెప్పు. ఇప్పుడు మేము సముద్రం లేదన్నామా, తరంగాలు లేవన్నామా? తరంగాలు ఉన్నాయి అద్వైతికి, అయితే జలరూపంగా ఉన్నాయి. అది చమత్కారం. తరంగంపై ఇట్సెల్ఫ్ లేదని అంటాం మేము. నువ్వు జలంలో నుంచి వేరు చేసి చూస్తున్నావు, నువ్వు దొంగవు, నువ్వు లేదంటున్నావు. లేదు కాదు, వేరు చెయ్యకురా అని మేము సలహా ఇస్తున్నాం. అబ్బా ఏమమోఘం అది, అద్వైత భావం వీడికి అర్థమైతే వస్తుంది అది. అలాగే బాహ్యమైన ప్రపంచం ఉన్నది, జ్ఞానం లేదని అంటున్నాడు ఒక దుర్మార్గుడు. కుటుంబలేగా జ్ఞానం లేకుండా ప్రపంచం ఉన్నదని వాడు చెప్పాడు రా. ప్రమాణం ఏమిటిరా? ప్రమాణం లేకపోతే ప్రమేయానికి సిద్ధే లేదని మా సిద్ధాంతం. అదే విషయం. సర్వ వ్యవహార లోపశ్చ ప్రాప్నోతి.